వర్షాలు ఈరోజు అయితే మా ఇంట్లో ఉలవచారు హెల్త్ కూడా మంచిది. బయట దొరికే ఉలవచారు తినబుద్ధి కాదు అసలు. అది వేరేలాగా ఉంటుంది. ఇది చేసుకుని ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉంటుంది, మస్తు ఉంటుంది అండ్ హెల్దీ ఫుడ్. చాలా చాలా ఇంకా అయిపోతుంది. అయిపోతుందని తినొద్దా? నువ్వే ఎంత వేసుకుంటావు చూపిస్తావు వీడియోలో. ఎవరు ఎక్కువ వేసుకుంటారు చెప్పండి ఫ్రెండ్స్. సాపేసిరాపు అట్లా ఇది తీసుకుపోయి వేస్తే దుమ్ము పడుతుంది. ఫ్రెండ్స్ వాతావరణం అయితే చల్లగా ఉంది. ఇవైతే టైం 12 అవుతుంది, తింటున్నాం. పొద్దున్న టిఫిన్ ఏం చేయలేదు, వీడియోస్ ఏం వస్తలేదు కదా. అది జ్యోతి దాంట్లో మనం పెట్టేది, ఇది పూలి బ్రదర్స్ దాంట్లో. ఓకేనా? నా ప్లేట్ మీదకి ఎక్కిస్తున్నావు నీ ప్లేట్, నా ప్లేట్ మీదకి ఎక్కిస్తున్నావు నీ ప్లేట్ అనుకో. దీని ఒక్క ఆమ్లెట్ ఉంటే మంచిగా ఉండే. ఉంటుంది ఆమ్లెట్ వేసుకో. మేము లేనప్పుడు మన రోడ్డు మీదకి పంపిస్తాడు, డిమార్ట్కి సామాన్లు కాడికి పంపిస్తాడు. ఆయన పిల్లలు మంచిగా ఆమ్లెట్లు వేసుకుంటారు, తింటారు. మళ్ళీ మాకు తెలియకుండా నన్ను ఉంటుందా, తెలిసేటట్టు కాల్చుకొని వీడియోలు పెడతాడు, వీడియోలు చూపిస్తాడు. పిల్లలు తిన్నికి పెట్టినాయండి. మిరియాలు వేసినాం కదా, సర్ది దగ్గర ఎవరు తెస్తారే. అవన్నీ మాట్లాడకు వీడియోలో, ఈ ఎడిట్ చేయడానికి మళ్ళీ ఇబ్బంది. బోనాలది ఏమో అనుకుంటున్నాను, వద్దేసింది. కానీ కానీ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉలవచారు తింటున్నా. ఉలవచారు అని సప్పా ఉంది, పిల్లలకైతే సప్పా అని ఇష్టం. కొత్త కారం వేయలే, పాత కారమే వేసిన. అవునా? కారం ఎక్కువ అవుతుంది. సూపర్. ఫోటో దిగి మన తమిళకి ఇబ్బంది అవుతుంది. చేయాలా? ఫోటో తీస్తే ఇబ్బంది ఉండదు. ఎందుకు జూమ్గా కనిపిస్తుంది వీడియో అని ఆలోచిస్తున్నాను. అక్కడ పైన సెట్టింగ్స్ ఉంటాయి, చూడాలి. ప్లేట్ మీద కట్టుకోవా? ఎట్లా అనిపిస్తుంది? ఇంకుంటున్న వీడియో కొంచెము ఉప్పు పడుతుందా? కొంచెం పడుతుంది. కారం అయితే పిల్లల కోసం అది వేసిన మంచిగా అనిపిస్తుంది. అట్లా తెలియదు, తెలుసు ఆయన కలిపి. సార్ ఎవరు వేసుకున్నా? నేను ఇందాక వేసుకున్నా. ఇక్కడ నేను తీసుకుంటారు, ఇక్కడ అవుతుంది అవుతుంది. టమాటా ఎన్ని వేసినావు? 2. ఎక్కువ ఎందుకు ఎక్కువ రేట్ ఉంది. టమాటా 1 కిలో 20 రూపాయలు. నిన్న డిమార్ట్ నుంచి వస్తుంటే 50 రూపాయలు కేజీ, 100కి 2 అంట. కానీ తీసుకుందాం అనుకున్నాము, బండి మీద సామాన్ ఉన్నాయిగా. నీకే ఇష్టం. అబ్బా ఏం ఓవర్ యాక్షన్. ఇప్పుడు వేసిన చారు ఈ వర్షాలు చింతపండు భయం వేస్తుంది, అందుకే కొంచెం వేసి సూపర్ ఉంది. కానీ కొంచెం పోసివి మిరపకాయలు 5 ఇష్టం, ఎందుకంటే కారం కాదు. 5 వేసినావా?
ట్రైనింగ్ ఇస్తున్నా. కొంచెం ఘాట్లాగా ఉంటుంది. మిరపకాయలు మిరియాలు వేసిన బాగానే 10 వరకు వేసిన. ఇక్కడ నిన్ను తీస్తా. మా చిన్నవానికి చికెన్ ఉంటే చికెన్ ముక్క పెట్టుకుంటాడు, ఇట్లా పెట్టుకుంటాడు. అదే పప్పు ఇట్లాంటి చారులు ఉన్నాయి అనుకో, ఇట్లా తింటాడు. చికెన్ బాగానే మనం ఉన్నాం అనుకో, అనొద్దులే ఎవరిని. ఒకరొకరు రొట్టె వేస్తాడు, చపాతి రుమాల రొట్టె ఉంటే ఇట్లా చింపుతాడు, కూర మీద వేస్తాడు, చికెన్ ముక్క పెడతాడు. ఒక్కొక్కరు పద్ధతి. మరి అన్నం ఏదైనా అట్లనే తినవచ్చు, తినాడు. మస్తు తెలివి అంటాను. చికెన్ బిర్యానీ ఉన్నా, చికెన్ ఉన్నా, మటన్ తినాడు. మళ్ళీ మటన్ అది ఇష్టం ఉన్నాడు, చికెనే ఇక వేస్తాడు, తింటాడు మస్తు. మమ్మీ అన్నం ఉందా ఉంది కదా పెట్టు, అసలు తినకపోయి ఆడుంది పెట్టు అంటాడు. తినకపోయినా కూర కూడా అది వేసుకుంటాడు. చిన్న మన పెద్దోడు అదే ఆడ అందరినీ చూసుకొని తింటాడు, అది మంచి పద్ధతి. పెరిగితే వాడట్లేదు. అయినా నువ్వేం చూస్తావా అర్జున్కే వెనక ముందు. ఏమన్నా ఫోన్లో పని ఉంది నాకు, డ్యూటీకి పోయినా పనికి పోయినా కానీ ఏం చేస్తాడు తెలుసా, చికెన్ చేసినా ఏం చేసినా ఇంట్లో కాళ్ళు తలకాయ ఇట్లాంటివి ఏం చేస్తారు, వచ్చే వరకు గింత కూడా ఉంచారు ఫ్రెండ్స్, ఉంచారు. మళ్ళీ గింత ఉంచుతారు. ఆ గింతలో కూడా మళ్ళీ రాత్రి అందరం తినాలి కదా, అందరిలో నేను తింటున్నానా లేదా అని చూడరు. వేసుకుంటాడు, ఆయన పిల్లలకి వేసేస్తాడు. ఫస్ట్ పిల్లలకి వేస్తాడు, తర్వాత ఆయన వేసుకుంటాడు, ఇక తినేస్తాడు గమ్మున. వేసుకొని కూడా అన్నాడు, గిచ్చారు కాబట్టి ఇదో వేసిండు, వేసుకొని వేసిండు. సరేలే అందుకు ఇంకా మరీ ఎంత ఎక్కువ అది చూసేదే కష్టం. ఉల్లిగడ్డలు వేసుకోవాలి, బాగుంటాయి. సరిపోలే, నేను కూడా వేసుకొచ్చుకుంటావు.